ఏపీ రాజధాని అమరావతి ప్రాంతం పచ్చని మొక్కలు, పరిశుభ్రమైన రహదారులతో కొత్త శోభను సంతరించుకుంది. రాజధాని పునః ప్రారంభించేందుకు మోదీ పర్యటిస్తున్న వేళ పారిశుద్ధ్య సిబ్బంది అహర్నిశలు శ్రమించి సభా ప్రాంగణంతో పాటు సీడ్ యాక్సెస్ రహదారిని అందంగా తీర్చిదిద్దారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరికిషన్ అందిస్తారు. రాజధాని అమరావతి ప్రాంతంలో పండగ వాతావరణం నెలకొంది. మే 2వ తేదీన నరేంద్ర మోదీ ప్రత్యేక అతిథిగా అమరావతి పునర్నిర్మాణానికి విచ్చేస్తున్నటువంటి నేపథ్యంలో అమరావతిలో కొత్త శోభను సంతరించుకుందని మాత్రము చెప్పుకోక తప్పదు. ప్రస్తుతం మనం సీడ్ యాక్సిస్ రోడ్డు వద్ద ఉన్నాం. ఒకసారి చూడవచ్చు, నిన్న మొన్నటి వరకు కూడా అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోడ్డు కొద్దిగా కళను సంతరించుకుంది. అయితే తాజాగా అమరావతి పునర్నిర్మాణంలో భాగంగా ప్రధాని మోదీ వస్తున్నటువంటి నేపథ్యంలో మరోవైపు ఇతర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో విఐపీలు, వివిఐపీలు, అలాగే ఎంవైపీలకు సంబంధించి అంటే ఇంపార్టెంట్ పర్సన్స్, అలాగే ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున ప్రతినిధులు కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ కార్యక్రమానికి హాజరయ్యేటటువంటి నేపథ్యంలో మొత్తం కూడా పచ్చదనం, పరిశుభ్రత కార్యక్రమానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి మనం చూడొచ్చు, కలకలలాడిపోతుంది సీడ్ యాక్సెస్ రోడ్డు. కంప్లీట్గా గత కొన్ని రోజుల నుంచి కూడా పారిశుద్ధ్య సిబ్బందితో ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకున్నారు. మరోవైపు అమరావతి ప్రాంతాన్నంతా కూడా కొత్త రంగులతో అత్యంత సుందరీకరణగా కూడా తయారు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇతర ప్రాంతాల నుంచి కూడా ప్రత్యేకంగా హైబ్రిడ్ మొక్కలను తీసుకొని వచ్చి ఈ ప్రాంతంలో కూడా అంతా నాటుతున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు. ఇటు పచ్చదనం, పరిశుభ్రత పెంపొందించే విధంగా అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఒకసారి మనం చూడొచ్చు, మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో మొత్తం పారిశుద్ధ కార్మికులు గత 10 రోజుల నుంచి కూడా అమరావతి ప్రాంతంలో పూర్తిగా కూడా స్వచ్ఛత, శుభ్రత కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మరోవైపు ఇటు సభా ప్రాంగణం అంతా కూడా వివిధ రకాల పూల మొక్కలతో, అలాగే కనిపించేటటువంటి వివిధ రకాల డిజైన్గా ఉన్నటువంటి మొక్కలను తీసుకొని వచ్చి అక్కడ పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అమరావతి ప్రాంతం అంతా కూడా నీట్గా ఉంచేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు. విజయవాడ నుంచి అమరావతికి వచ్చేటటువంటి రహదారిలో, అలాగే గుంటూరు నుంచి అమరావతికి వచ్చేటటువంటి రహదారిలో, ముఖ్యంగా ప్రజలందరూ కూడా అమరావతికి చేరుకునేటటువంటి రహదారిలో భారీగా ఫ్లెక్స్లు అయితే ఏర్పాటు చేశారు. విఐపీలకు, అలాగే వివిఐపీలకు, ఎంఐపీలకు సంబంధించినటువంటి రూట్ మ్యాప్ను కేటాయిస్తూ వాటిలో పెద్ద అక్షరాలు చూయిస్తూ ఖచ్చితంగా ఎవరి మార్గానికి సంబంధించి వారికి సూచిక బోర్డులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరోపక్క బస్సులకు ఒక రహదారిని కేటాయిస్తే చిన్న వాహనాలకు, లైట్ వెయిట్ వెహికల్స్కి సంబంధించి మరొక రహదారిని కేటాయించారు. ఈ రహదారి అన్నిటిని కూడా బాగా నీట్గా మెయింటైన్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మరోపక్క ఇటు ప్రధాని మోడీ అసెంబ్లీ వద్ద దిగిన తర్వాత అక్కడి నుంచి కూడా కాన్వాయ్ ద్వారా సభా వేదికకు చేరుకున్నటువంటి నేపథ్యంలో ఆ ప్రాంతాన్నంతా కూడా పూర్తిగా బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. మరోపక్క పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తారన్నటువంటి నేపథ్యంలో భద్రతా పరంగా ప్రధానికి సంబంధించినటువంటి రోడ్ షో అయితే ఉండింది, కానీ భద్రతా పరంగా అది క్యాన్సిల్ చేయడం జరిగింది. ఆ తర్వాత బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. సో మొత్తానికి ప్రధాని సభ వద్దకు చేరుకుంటారు. ఇదే నేపథ్యంలో ఇతర ప్రాంతాల నుంచి తరలి వచ్చేటటువంటి వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసేందుకు అయితే అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తానికి మాత్రము తాజాగా అంటే అమరావతి పునర్నిర్మాణంలో భాగంగా అమరావతి అనేది హరిత వనంగా మారిపోయింది. సామాన్య గ్రామాలు నేడు మహాపట్టణాలుగా మారిపోతున్నటువంటి నేపథ్యంలో గ్రామస్తులందరూ కూడా తాజాగా ఉన్నటువంటి పరిస్థితులే తమకు ఆనందాన్ని కలిగిస్తున్నాయి. ఇక మహానగరాలు ఇక్కడ వెలిస్తే తామెంతో అదృష్టవంతులం అని చెప్పేసి స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే తాజాగా ఉంది. కెమెరామెన్ హరీష్తో హరికిషన్, HM TV, అమరావతి.